నమస్తే అండి. సామెతలు 4వ అధ్యాయము 7వ వచనము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునము అని వాక్యం సెలవిస్తుంది. ఇంతకు మానవుడు కలిగినటువంటి సంపాదన ఏమిటి అనగా, దేవుడు తనకిచ్చినటువంటి ప్రాణమును పోషించుకుంటూ నిరంతరము దానిని కాపాడుకునడమే వాడికి సంపాదన అయి ఉన్నది. అయితే ఈ సంపాదన అంతా ఇవ్వాలంట. ఏమండి అంటే, మన ప్రాణముని ప్రభు అడుగుతున్నాడు సుమా. పాపపు నియమము కలిగినటువంటి ఈ ప్రాణమును సర్వశక్తునికి అర్పించక దానిని నీవు కాపాడుకోలేవు సుమా. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయం 39లోను మరియు యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనంలోను, మీ ప్రాణమును నా నిమిత్తము పోగొట్టుకున్న ఎడల దానిని మీరు కాపాడుకుందురు అని ప్రభు సెలవిస్తున్నారు. లూకా సువార్త 18వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాదిరిగా సెలవిస్తున్నాడు స్వయముగా. యేసు అతనిని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని సెలవిస్తున్నారు. ఏమండి, ఆస్తి అనగా మానవుడు సంపాదించుకుని నిలబెట్టుకుంటున్నటువంటి ఈ ప్రాణమేనండోయ్. దీనిని సంపూర్ణ శరణాగతి ద్వారా అనగా మానవుడు చేసినటువంటి అతిక్రమములకు కాలం విధించినటువంటి శిక్షను శిరసా వహించి నడుస్తున్నటువంటి జీవన క్రమములో ఒకానొక నాటికి ప్రాణము నీరైపోయేటువంటి పరిస్థితి మానవుడికి కలుగుతుంది. అప్పుడు అక్కడ మానవుడిలోనే మర్మమయ్యున్నటువంటి ప్రభువు అట్టి యుక్త కాలమున మనుష్య కుమారుడుగా జనించేవాడై ఉన్నాడు సుమా. అక్కడే తిరిగి జన్మించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పాపపు నియమము కలిగినటువంటి ఈ ప్రాణము ప్రభువుకు అప్పగించినప్పుడే బుద్ధి వస్తుంది. అంతవరకు పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివికి అవసరమైనటువంటి బుద్ధి మానవుడిలో ఏనాటికి కూడా కలగదు.